శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని తాకడంతో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాయనం, ఉత్తరాయణ మార్పులో సూర్యోదయం వేళ 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. వాతావరణ మార్పుల వల్ల చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామి బాగా మెరుస్తా చాలా కిరణాలతో బాగా మెరుస్తా బాగా ఉన్నారు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. రెడ్ కలర్ లో బాగా మెరిశారండి. అంతకుముందు వచ్చాం కానీ చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడటం. వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. బాగా తెలంగాణ హైదరాబాద్ సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము. మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. స్వామివారి దివ్య దర్శనం జరిగింది. బాగా సంతృప్తిగా ఉన్నాం. పడ్డాయి. మేము బాగా లోపలికి వెళ్లి దివ్య దర్శనం చేసుకున్నాం. 10 నిమిషాల సేపు అక్కడ ఉన్నాం. 7-8 నిమిషాల సేపు కిరణాలు పడ్డాయి, చూసాం. అద్భుతం చూసాం. ఇక్కడ సూర్యకిరణాలు వచ్చేసి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1, 2 తారీఖుల్లో, మార్చి 9, 10 తారీఖుల్లో కంటిన్యూగా పడుతున్నాయండి. వాతావరణం ఏదన్నా ఆ రోజు కొంచెం మేఘాలు వస్తే ఆగిపోతున్నాయి. ఈ రోజు మాత్రం రాత్రి 7:30కంతా ఉరుములు మెరుపులుగా ఉంది, భయపడ్డాను. అయినా కూడా ఈరోజు వచ్చేసి ఆ సూర్యకిరణాలు పడే టైంకి ఆ స్వామి మేఘాలు లేకుండా ఆనందంగా ఈరోజు సూర్యకిరణాలు స్వామి మీద పడ్డాయి. ఆనందంగా దర్శనం చేసుకున్నాం. ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దక్షిణాయనం ఇది. తర్వాత ఉత్తరాయణంలో మార్చిలో పడుతుంది ఉత్తరాయణం. దక్షిణాయనం ఇది. దక్షిణాయనం మొన్న ఈ ప్రవేశించి కర్కటక సంక్రమణం అంటారు. ఆ కర్కటక సంక్రమణం దక్షిణాయనం ప్రవేశించింది. దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు దక్షిణ తట్టు సూర్యనారాయణ స్వామి ఉంటున్నాడు. సూర్యుడు ప్రయాణించడు, భూమి ప్రయాణిస్తున్నది. కాబట్టి మనం సూర్య గమనాన్ని మనం చూసి ఆ సూర్యుడే ప్రయాణిస్తున్నాడు అనుకుంటాం. ఇవి 2-3 నిమిషాలే పడుతుంది. ఆ తర్వాత ఈ బయటి కాంతి అంతా కూడా లోపలికి వస్తుంది. కాబట్టి అవి మంచివి కావు. ఇది సరిగ్గా ఆ కిరణ స్పర్శ జరగడం చాలా ఉత్తమం. అది మనందరం చూసాం కాబట్టి చాలా సంతోషం. మనందరికి కూడా భాగ్యం, అదృష్టం కూడా ఉంటుందని మనం స్వామి బాగా మెరుస్తా చాలా కిరణాలతో బాగా మెరుస్తా బాగా ఉన్నారు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. రెడ్ కలర్ లో బాగా మెరిశారండి. అంతకుముందు వచ్చాం కానీ చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడటం. వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. బాగా తెలంగాణ హైదరాబాద్ సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము.